వెల్కమ్ టు హైదరాబాద్ సిరీస్. ముందు వీడియోస్ చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఈ సిరీస్ దేని గురించో అర్థమవుతుంది. ఇప్పుడైతే మనకు మెయిల్‌లో ట్యాగ్ వచ్చేసింది. తర్వాత స్టే కూడా కన్ఫర్మ్ అయిపోయింది. ఆన్ బోర్డింగ్ అయిపోయాక ఇప్పుడు ట్రైనింగ్ పీరియడ్ అనమాట. అప్పుడు వర్క్ తక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా రిలాక్స్ మోడ్‌లో ఉన్నాం. అండ్ నాకు ఫ్రీ ఫుడ్, ఫ్రీ క్యాబ్ కాబట్టి దేని గురించి ఆలోచించాల్సిన పని లేకుండా అయిపోయింది. ఇప్పుడు నేను దేని గురించి ఆలోచించానంటే హైదరాబాద్ గురించి కొంచెం తెలుసుకోవాలి. ఎందుకంటే నాకేమన్నా కావాలంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నాకు నేనుగా చేసుకునేలాగా. ఇక్కడ నాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ క్యాబ్ ఫెసిలిటీ. ఆఫీస్ ఫ్రీ క్యాబ్ ప్రొవైడ్ చేసింది కాబట్టి మాదాపూర్ నుంచి కొండాపూర్ వెళ్ళడానికి పెద్ద టైం ఏం పట్టదు. తర్వాత నాకు లొకేషన్ షిఫ్ట్ అయ్యింది రాయదుర్గం ఆఫీస్‌కి. అప్పుడు చాలా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసే అవకాశం వచ్చింది. అప్పుడు ఇలా ఫన్నీగా వీడియోస్ చేసుకున్నా. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏం చేసేదాన్నంటే ఆ ట్రావెల్‌లో నిద్రపోవటం, మ్యూజిక్ వినటం, సెల్ ఫోన్ చూడడం లాంటివి చేయకుండా ఏ ప్లేసెస్ ఎక్కడున్నాయని తెలుసుకోవడం స్టార్ట్ చేశా. మోస్ట్ ఆఫ్ ద టైమ్ మాదాపూర్ నుంచి రాయదుర్గం వెళ్ళటానికి త్రూ మైండ్ స్పేస్ వెళ్ళేవాళ్ళం. సో ఏ కంపెనీస్ ఎక్కడున్నాయి, అక్కడ ఏ హోటల్స్ ఉన్నాయి, ఏం ఫేమస్ అవన్నీ చూస్తుండేదాన్ని. దాన్ని బట్టి రూట్స్, ఫేమస్ లొకేషన్స్ అన్నీ ఐడియా వచ్చేసినాయి. ఎలా అంటే మీది లోకలా అని అడిగేవారు ఫ్రెండ్స్ నన్ను తిరిగి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, నేను ఏ ఆఫీస్ పార్టీ అయినా, లంచ్ అయినా అసలు మిస్ చేసేదాన్ని కాదు. ఇంట్రెస్ట్ ఉండబట్టి కాదు, బట్ దానివల్ల ఎక్స్‌పోజర్ పెరుగుతది అని. ఇవాంక ట్రంప్ కూడా ఆ టైంలోనే నచ్చింది. బ్యూటిఫుల్‌గా ఉంది హైదరాబాద్ అయితే. ఆఫీస్‌కి వెళ్దామంటే ప్రెజెంటబుల్‌గా కనపడాలి. అదెలాగో నెక్స్ట్ వీడియోలో చెప్తా.